బుచ్చన్పల్లి గ్రామ సర్పంచ్గా తనను దీవించాలని గ్రామ సర్పంచ్ అభ్యర్థి మధుకర్ ప్రజలను కోరారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా యువకులను, మహిళలను ఓటు వేయాలని గడప గడపకు వెళ్లి ఓటర్లతో గ్రామాభివృద్ధికి సంబంధించిన అంశాలను వారికి వివరిస్తూ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మధుకర్ మాట్లాడుతూ, ఒక్కసారి బ్యాట్ గుర్తుకు ఓటు వేయండి, నిరంతరం గ్రామ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని అన్నారు. ముఖ్యంగా గ్రామంలో సీసీ రోడ్లు, మోరీలు, వీధి లైట్లు, త్రాగునీరు వంటి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని భరోసానిచ్చారు. అంతేకాకుండా గ్రామంలో ఇల్లు లేని పేదవారికి పింఛన్లు ఇప్పిస్తామని తెలిపారు. గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా ఎల్లప్పుడూ అండగా ఉంటారని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో మధుకర్ అన్న అర్హులందరికీ పింఛన్లు చేయించిండు, పర్మిషన్ రోడ్లు వేయించిండు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా అన్నిటికీ ముందుండి చేసిండు. సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా పార్టీలకు ఖచ్చితంగా చేసిండు. పార్టీ పరంగా పనిచేసే మనిషి కాడు. అందరికీ ఆలోచించి బ్యాట్ గుర్తు కోటేసి భారీ మెజార్టీతో మదన్నం గెలిపించాలని నా యొక్క విజ్ఞప్తి. గ్రామ పెద్దలకు మరియు చిన్నలకు అందరికీ నా యొక్క నమస్కారము. బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో బూచన్పల్లి గ్రామాన్ని లక్షలాది రూపాయల నిధులతో సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి కాలనీలో మురుగునీరు రోడ్లపై పడుతుంటే అక్కడ మురుగు కాలువలు నిర్మించి ఆ కాలనీ వాసులకు న్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా బూచన్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే మనం చేసిన 156 పింఛన్లు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా పింఛన్ అమలు చేయలేదు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రతి ఇంటింటికి నల్ల నీరు ఇచ్చింది మా ప్రభుత్వమే. బూచన్పల్లి గ్రామ ప్రజలకు తెలియజేయమనగా ఖచ్చితంగా మేము మరోసారి పొలాలకు వెళ్లేందుకు రైతులు ఇబ్బందులు పడుతుంటే వారి బాధలను గుర్తించి మేము పర్మిషన్ రోడ్డు వేయించితే ఈరోజు రైతులు చాలా సంతోషకరంగా ఉన్నారు. ఇంకోటి ఈ విషయం ఏంటంటే, ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు బంధు మనం ఇచ్చినాము, వాళ్ళు ఇవ్వలేరు. వాళ్ళు అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఈరోజు ప్రజలను మభ్యపెడుతూ మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము, అవి ఇస్తామంటే ఈ బూటక మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా 14వ తారీఖు రోజు గ్రామస్తులంతా దయచేసి మీ అందరికీ ఆశీర్వాదం ఉంచి బ్యాట్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మమ్మలను ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుస్తూ ప్రతి ఒక్క అర్హులైన అందరికీ పింఛన్లు ఇప్పించే బాధ్యత కూడా నాదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.